హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఏంటని చూస్తున్నారా? ఇంతకుముందు షార్ట్స్ వీడియోస్ పెట్టారు కదండి మా హస్బెండ్. మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట. వాళ్ళ ఊర్లో తిరునాళ్ళు జరుగుతుంది. సొంత మేనమామేనండి, మా వదిన చేసుకుంది, వాళ్ళ అమ్మ తమ్ముడే. అందుకని వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్, ఏకాశికి ప్రతి సంవత్సరం బాగా తిరునాళ్ళు జరుగుతుందండి అక్కడ. ఇంటింటి ముందు పందిళ్ళు వేసుకొని భలే బాగా చేసుకుంటారు, చాలా బాగుంటుంది చూడండి. ఎటు చూసినా లైటింగ్ సెట్టే కనపడుతుంది. అది బొడ్డురాయి అంటారండి, ఊరి నడి మధ్యలో ఉంటుంది. అది బాలకృష్ణ అలాగే చెప్తారు కదా, నీ ఇంటికి వచ్చా, నీ ఊరు వచ్చానని. అలాగా నడిబొడ్డులో ఉంటుంది. అది ఊరినంతా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అంటారు. అది నడిబొడ్డు అంటారు దాన్ని, మరి సెంటర్లో ఉంటుందండి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే టెంపుల్ వస్తుంది, ఎంట్రన్స్. అది చలవ పందిళ్ళండి. దేవుడు ఊరేగింపుకి వచ్చి చలవ పందిల్లోకి వచ్చి ఆగుతారండి. చూడండి, టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాం. దేవుడిని ఇప్పుడు డెకరేట్ చేస్తారండి. మొత్తం పూల డెకరేషన్ చాలా బాగా చేస్తారు. మామూలుగా అతనైతే కళ్యాణ మండపాలు డెకరేట్ చేస్తారండి. అతను పిలిపించి డెకరేట్ చేయించారు, చాలా బాగా చేశాడండి. చూడండి, అదే టెంపుల్. లైటింగ్ అంతా ఊరు మొత్తం లైటింగ్ వేసారండి. చూడండి డెకరేట్ ఎలా చేశారు. రాముడు, సీతాదేవి, లక్ష్మణులు ముగ్గురండి. ఇప్పుడు ఊరేగింపుకి వెళ్ళేటప్పుడు ప్రతి ఉత్సవానికి ముందు ఇలాగే రెడీ చేస్తారండి. ఇవే అండి చలవ పందిళ్ళు అంటే. చూడండి, ఊర్లో అన్ని ఇళ్ళ దగ్గర చలవ పందిళ్ళు వేసుకోరండి, కొన్ని ఇళ్ళు మాత్రమే వేసుకుంటారు. దేవుడు ఊరేగింపుకి వచ్చినప్పుడు అందరి ఇళ్ళ దగ్గర నిలబడి ఉంటాడండి. చలవ పందిళ్ళు మాత్రమే ఆపి పెడతారు కాసేపు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. చలవ పందిళ్ళు కానీ, లైటింగ్ కానీ చూడండి, లైట్ సెట్టింగ్ ఎలా ఉందో సూపర్గా ఉందండి. అక్కడ ఉండి చూస్తుంటే మాత్రం 3 రోజులు అసలు డేస్ ఎలా గడిచిపోయాయో అసలు తెలియలేదండి, అంత బాగుండింది. దేవుళ్ళు ఊరేగింపుకి వెళ్ళేది వాహనం చూడండి, గరుడ మంతుడు వాహనం మీద ఊరేగింపుకి వెళ్తున్నాడండి. చూడండి, డెకరేషన్ మాత్రం అదిరిపోయిందండి. చూసేదానికి 2 కళ్ళు సరిపోలేదు. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఈ వీడియో కోసమే నేను మా మిసెస్ని బెంగళూరు పంపించి వీడియోల కోసం అక్కడ ఉండి తీసామండి. చూడండి, దిష్టి తీస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఊరేగింపుకి స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ విధంగా దిష్టి తీసి టెంకాయని పగలగొట్టి, చూడండి మళ్ళీ ఇలా టపాసులు, ఆకాశాలు, చిచ్చుబుడ్లు అన్నీ బాగా కాల్చి చాలా బాగా చేస్తారండి. ఇట్లా సంవత్సరానికి ఒకరోజు ప్రతి సంవత్సరం భలే చేసుకుంటారండి పల్లెటూరులో పండగలు. వీళ్ళు సంక్రాంతి అంతగా ఏం పట్టించుకోరు, కానీ ఏకాశి అనేది మాత్రం భలే చేసుకుంటారు వీళ్ళు ఊర్లో. మంచిగా సిటీల్లో ఉండే వాళ్ళందరూ సంవత్సరానికి ఒక్కసారి బంధువులందరినీ పిలుచుకొని బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లాగే జాతర బాగా బాగా జరుపుకుంటారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసిపోయి. ఈ ఇయర్ మాకు కుదరలేదు, నేను మా పిల్లలు మిస్ అయిపోయాము. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు. మమ్మల్ని ఏమో పంపించేసి, ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని నేను వచ్చేసాను. మిస్ అయ్యామన్నమాట. అందరు బంధువులను పిలుచుకొని పల్లెటూరు బంధుత్వాలని ఈ పండుగలప్పుడు అసలు వదులుకోరండి. ఎవరెవరికి ఎంతమంది బంధువులు వస్తారో దాన్ని బట్టి వాళ్ళు బాగా ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు. మాకు ఇంతమంది బంధువులు ఉన్నారు అన్నట్టుగా, మాకు ఇంతమంది బంధువులు ఉన్నారని చెప్పి భలే గొప్పలు చెప్పుకుంటారు. ఇంకా ఎవరికి ఎంతమంది వీలైతే అంతమందిని పిలుచుకొని అసలు దేనికి వెనకాడరండి, అంత బాగా జరుపుకుంటారు పండుగ. చూడండి ఎంత బాగుందో. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఊరంతా ఊరేగిస్తారు. ఊరేగింపుకి బయలుదేరుతున్నాడండి. చూడండి, అవి పైన కరెంటు వైర్లు అవి ఉన్నాయి కదా, అవి తీసేదానికి చూస్తున్నారు. ఊరేగింపుకి ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. పల్లకిని మోస్తున్నారు. చాలా బరువు ఉంటుందండి పల్లకి, భుజాలు పడిపోతాయి పాపం. వాళ్ళు రోజు అలాగే మోస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళు బొట్లు పెట్టుకున్నారు బలం కోసం అన్నట్టు. స్టార్ట్ అవుతున్నాడు దేవుడు. అదిగో లైట్ అండి, నైట్ అది జరిగేది. లైట్లు వేసారు, అందుకే మనకి క్లియర్గా కనిపించట్లేదు, వైట్గా కనిపిస్తుంది. ఊరేగింపు అంతా బాగా ఊరేగిస్తారండి. ఊరు మొత్తం ఇంటింటి దగ్గర ఆగి ప్రతి ఇంటి దగ్గర టెంకాయ వాటర్ అంతా పోస్తారు. టెంకాయ కొట్టి వాటర్ పోసి పూజ చేస్తారనమాట. ప్రతి ఇంటి దగ్గర చేపించుకుంటారు, ప్రతి ఇంట్లో. నేనైతే మిస్ అయ్యానండి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ వెళ్ళాం కానీ ఫుల్ ఎండలు. ఈ ఇయర్ మాత్రం ఫుల్ వర్షాలు. ఆపోజిట్, ఎండలైనా ఉంటాయి, వర్షమైనా ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ విధంగా ఊరు మొత్తం ఊరేగిస్తారండి. ఇదైతే లాస్ట్ రోజు దేవుడి కళ్యాణం అన్నట్టు. చూడండి, కళ్యాణంకి సీతారాములని తీసుకుని పెట్టున్నారు, కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే ఉభయదాతలు అంటారండి వాళ్ళని, ఆ రోజు వాళ్ళు చేస్తారా మొత్తం.
అందుకని అతను కూర్చున్నాడు. కళ్యాణం అయిపోయిందండి. కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుడు వసంతోత్సవానికి వసంతాలు పోసుకుంటారు కదా, అలాగే దేవుడు కూడా వసంతోత్సవానికి వస్తారు. పరిగెత్తుండేది మా హస్బెండేనండి. ఇట్లాంటి ఫంక్షన్లు ఈ వసంతాలు అంటే అసలు ఆపలేమండి. ఏంది బాలకృష్ణ ఆపగలరేమో కానీ ఈయన మాత్రం అసలు ఆపలేరు. ఇంకా వరుస అయ్యే వాళ్ళు మరదళ్ళ మీద మామళ్ళ మీద పట్టుకొని ముంచేస్తాడు. మామల్ని అయితే అస్సలు వదలడు. అందుకే మిస్ అవ్వకుండా దీనికి మాత్రం అటెండ్ అవుతాడు ఎవ్రీ ఇయర్ మా మరిది అతను. మొన్ననే ఫంక్షన్ అయింది, వాళ్ళ కొడుకు కోసం గుండె చేయించుకున్నాడు. అయిగుండే వసంతోత్సవం పందిట్లోకి వస్తారు కదా, అలా అన్నట్టు నీళ్ళు అవి వసంతాలు దేవుడి మీద పోసినట్టు కింద పోస్తారు. కింద పోసి ఇప్పుడు టెంకాయలు అందరూ ఇచ్చి టెంకాయలు కానీ ప్రసాదాలు అన్నీ పంచుతారండి. తీర్థం ఇస్తారు. అక్కడ పానకం అంటారండి. వడపప్పు పానకం బెల్లం నీళ్ళు బెల్లం వాటర్లో కలిపి అడగండి. మా ఆయన టపాసులు పేలుస్తున్నాడు. చేత్తో పట్టుకొని పేలుస్తున్నాడు. నాకు టపాసులు అంటే పిచ్చి భయం అండి. చూడండి, అదే సెలవు పందులు అంటే అక్కడికి వచ్చిన తర్వాత దేవుడిని దించుతారు. కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలన్నట్టు మోసే వాళ్ళకి. చూడండి, నేనే అండి కాలుస్తున్నాను. నాకు అవి కాల్చడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా పిచ్చి అండి ఆకాశం కాలవాలంటే. చూడండి, అడిగి మా బామర్ది వచ్చి వాటర్ పోస్తున్నాడు. మామూలుగా గుడి దగ్గర అన్నదానం చేస్తారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి ప్రసాదాలు అన్నీ గుడికి తీసుకెళ్తారు. ఆ విధంగా తీసుకెళ్తారండి. గొడుగు తీసుకుని ఏమంటారు, అది ఉల్లిట పడడం అంటారండి. ఇది కరెక్ట్గా మనకు కూడా అంత ఐడియా లేదు. ఆ విధంగా టెంపుల్కి వెళ్తారండి. లైటింగ్ బాగా అన్నదానం చేస్తారండి. దేవుడి ప్రసాదం అన్నట్టు చాలా బాగుంటుందండి. వాన ఫుల్ వర్షం అండి. చూడండి, అసలు 3 రోజులు వర్షం అండి. ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు. వర్షం వస్తున్నా కూడా దేవుడి పనులు అయితే ఎవరు ఆపలేము కదా, అలాగే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత అన్నదానం చేస్తారండి. చూడండి, గుడి మొత్తం వాహనాలు రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం ఉన్నట్టు, గరుడ వాహనం, ఆంజనేయ వాహనం, అలాగా. చూడండి, టెంపుల్ లోపలికి వెళ్తున్నారు. మేము కూడా వెళ్తున్నాం. చూడండి, చూపిస్తాము. 3 రోజులు లాస్ట్ రోజు అయితే ఇంకా అందరూ పడుకునే వాళ్ళు కూడా ఎవరు ఇంటికి వెళ్ళరండి. నైట్ అంతా కూడా అక్కడే పడుకుంటారు. టెంపుల్లోనే పడుకునేసి మార్నింగ్ లేచి ఇంటికి వెళ్తారు. పూజలన్నీ అయిపోయిన తర్వాత కూడాను. వాళ్ళు ఎందుకు అన్నదానం చేపిస్తున్నారంటే వాళ్ళకి బాబు పుట్టాడండి. లాస్ట్ ఇయర్ బాబు పుట్టాలని చెప్పి ఈ గుడికి వచ్చి మొక్కుకున్నారనమాట. ఈ ఇయర్ బాబు పుట్టాడు. ఆ అమ్మాయికి అండి బాబు పుట్టింది. వాళ్ళే అన్నదానం చేస్తున్నది ఈరోజు. చూడండి, ఏం పెట్టారు అనేది చూపించాలన్నట్టుగా తీశాను. సాంబారు, ఇది ఆలు వంకాయ కర్రీ, ఇది గోంగూర, వెజిటేబుల్ రైస్ చేశారండి. అందుకోసం గోంగూర కర్రీ చేశారు. ఆంధ్రాలో దేనికైనా గోంగూర ఉండాల్సిందే అండి. గోంగూర లేకపోతే ఏ ఫంక్షన్ జరగదు. గోంగూర ప్రతి దానికి వెజ్కైనా నాన్ వెజ్కైనా గోంగూర ఉండాల్సిందే. ఇప్పుడు అన్నదానం అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ పారివేటకి వెళ్తారండి. దానికోసం మళ్ళీ డెకరేట్ చేస్తున్నారు. పారివేటకి పోయి వచ్చేసినట్టే ఇంకా తిరణాలు అయిపోయినట్టేనండి. ఇంకా అందరూ డ్యాన్స్ వేసుకుంటూ దేవుడి ముందు ఊరేగింపుగా ఊరంతా తిరుగుతారండి. ఊరి చివరికి కూడా వెళ్తారు కదా, ఊరి చివరి వరకు వెళ్ళేసి అక్కడి నుంచి మామూలుగా లంక దహనం అంటారు కదండి, మొత్తం తగలబెట్టేసి అక్కడి నుంచి ఊరేగింపుగా మళ్ళీ ఊరిలోకి వస్తారు. అది లాస్ట్ రోజు అండి. పారివేట అంటారు. పారివేట అయిపోయిందంటే ఇంకా తిరణాలు అయిపోయినట్టే. డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తారండి. బ్లాక్ షర్ట్ అతను మా పెద్ద హస్బెండ్, మా అత్తగారు తమ్ముడే, నన్ను ఎంకరేజ్ చేశారనమాట. తను కూడా డ్యాన్స్ వేస్తున్నాడు. కొంతమంది సిగ్గుపడుతున్నారు. ఏమంటే ఇంకా సరదాగా బాగా ఎంజాయ్ చేస్తారండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి డ్యాన్స్ వేస్తారు. కోలాటం లాగా అదొక డ్యాన్స్ అన్నమాట. పల్లెటూరు అంటే మామూలు అందరూ వరుసలు పెట్టే పిలుచుకుంటారు. పేర్లు పెట్టేవారు పిలుచుకోరు. చిన్న పెద్దమ్మ అట్లా అందరూ వరుసలు పెట్టే పిలుచుకుంటారు. మా వదిన వాళ్ళ హస్బెండ్ అన్న అవుతాడు కదండి. నాకు ఇదే ఫస్ట్
ఫస్ట్ టైం చూస్తున్నాను తను డ్యాన్స్ వేయడము.